బేబీ మానిటరింగ్ కోసం జనరల్లీ డెలివరీ టైంలో సీటీజీ అనేది కార్డియోటోకోగ్రఫీ అనేది గ్రాఫ్ తీసుకోవడం జరుగుతుంది. సో, ప్రతి 2 గంటలకి లేదా ప్రతి 4 గంటలకు ఒకసారి ఆ గ్రాఫ్ అంటూ తీసుకోవడం జరుగుతుంది. సో, ఈ గ్రాఫ్ నెసెసిటీ ఏంటి చెప్పదలుచుకున్నాను. ఇంపార్టెన్స్ ఆఫ్ ది సీటీజీ అనేది చెప్పదలుచుకున్నాను. ఈ సీటీజీ అనే గ్రాఫ్ ఏదైతే ఉంటుందో దీన్నే నాన్ స్ట్రెస్ టెస్ట్ అంటారు. ఈ నాన్ స్ట్రెస్ టెస్ట్ అనేది ఈ కార్డియోటోకోగ్రఫీ మెథడ్ లో బేబీ హార్ట్ బీట్ తో పాటు తల్లికి ఎంత కాన్పు నొప్పులు అనేది వస్తున్నాయి, ఎంత ఒత్తిడితో వస్తుంది, ఎంతవరకు ఇంటెన్సిటీ వాళ్ళల్లో తీవ్రత అనేది కాన్పు నొప్పుల తీవ్రత ఉంది, ఆ కాన్పు నొప్పుల తీవ్రతని బిడ్డ తట్టుకోగలుగుతుందా లేదా, బిడ్డ హార్ట్ రేట్ కూడా గుండె హార్ట్ రేట్ కూడా ఏ రకంగా మానిటర్ అవుతుంది, ఒకవేళ హెచ్చు తగ్గులు జరుగుతున్నాయా, బిడ్డకి కాన్పు నొప్పులు అయితే ఎప్పుడైతే వస్తాయో బిడ్డలో హార్ట్ బీట్ అనేది కొంచెం తగ్గడం కానీ పెరగడం కానీ వేరియబిలిటీ అంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వేరియేషన్స్ అనేది అంటే హెచ్చు తగ్గులు లేనప్పుడు కూడా బిడ్డ సరిగ్గా ఒక ప్యాటర్న్ లోనే సిటీజీ అంటూ గ్రాఫ్ లో ఎప్పుడైతే కాన్పు నొప్పులు వస్తున్నా కూడా బిడ్డ హార్ట్ రేట్ లో ఏ రకమైన హెచ్చు తగ్గులు లేనప్పుడు కూడా అది నార్మల్ గ్రాఫ్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాంటి టైప్ ఆఫ్ కార్డియోటోకోగ్రఫీ గ్రాఫ్ లో కూడా అది అబ్నార్మల్ గానే కన్సిడర్ చేసి మానిటరింగ్ ఇంకా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు 4 గంటలకి కాదు, 2 గంటలకు ఒకసారి కాదు, గంటకి కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. సో అలా గంటకి తీసుకున్న దాంట్లో ఎప్పుడైతే వేరియబిలిటీ ఉంది అని అంటే బేబీ కాన్పు నొప్పులను భరించే శక్తి బిడ్డ తీసుకోగలుగుతోంది, నార్మల్ డెలివరీకి ఇంకా ప్రయత్నం చేసే అవకాశాలు మనకు ఉన్నాయి అనేది దాని ద్వారా తెలుసుకోవచ్చు.